ఏదైనా సరే అలా వెనక్కి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇదివరకు అట్లాగా స్వర్గం నరకం అలాంటివి ఏం లేవు. అన్నీ ఇక్కడే సెటిల్మెంట్ ఇన్స్టెంట్ జస్టిస్ భాగంగా. కాకపోతే కిందటి 5 సంవత్సరాలు జరిగింది, ఇప్పుడు దాని రిప్రికషన్స్ ఇప్పుడు ఉంటాయన్నట్టు. అవైతే సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా మొదలైనాయి. జోగి రమేష్ ప్రధానమైన టార్గెట్ ఎందుకు అయ్యారంటే చంద్రబాబు గారి నివాసం దగ్గర ఆయన చేసిన హడావిడి మంత్రిగా. అంటే ప్రధానంగా ఇప్పుడు ఏసీబీ దాడులు కూడా మొదలైనాయండి. అంటే అధికారికంగానే ఆయన్ని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం కేవలం ఆయన కుమారుడు, ఆయన బాబాయి వాళ్ళ మీద ఆరోపణలు మాత్రమే కాదు, నేరుగా జోగి రమేష్ యాక్టివిటీస్ మీద కూడా ఒక నిఘా ఉంది. ఇప్పుడు కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అన్నటువంటి వార్త కూడా బయటకు వచ్చింది. అంటే రకరకాల వ్యాపారాలు జరిగిన ఇసుక వ్యాపారంతో సహా ఇసుక మాఫియా అని ఏదైతే చెప్పారో దానిలో కూడా ఈయన షేర్ ఉంది. అలాగే అక్కడ విపరీతంగా భూ ఆక్రమణలు జరిగినాయి. పర్టికులర్గా అగ్రిగోల్డ్ భూములు వాళ్ళు బయటకు చెప్తున్నది కేవలం 3000 గజాల లోపు భూమి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. అంటే చాలా ప్రాంతాలలో నిజానికి ఈ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూములు, అసైన్డ్ భూములు కూడా చాలా వరకు వీళ్ళు ఏదో పేరుతో రిజిస్ట్రేషన్ల పరిధిలోకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. విపరీతంగా ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేసుకున్నారు వీళ్ళు. తయారు చేసుకుని ప్రముఖంగా అంటే మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి చాలా ల్యాండ్స్ అవి ఎవరి పేరుతో ఉన్నా కానీ వీళ్ళ పేరుతో మార్పించుకునేటువంటి ప్రయత్నాలు చాలా బలంగా చేశారు అధికారంలో ఉన్నప్పుడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది ఈ రోజున కొత్తగా వీళ్ళు చేస్తున్న ఆరోపణ కాదు. జోగి రమేష్ గారి మీద ఆ రోజుల్లో కూడా ఈ ఆరోపణ ఉంది. అంటే బాధిత కుటుంబాలే వీధిలోకి వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ భూదందాలకు సంబంధించి కేవలం వీళ్ళేదో 3000 ఎకరాలు 3000 గజాలకి కుదించి మాట్లాడుతున్నారు. కానీ అది 3000 గజాలు కేసు నమోదు చేయడానికి ఏదో ఒకటి ముందర ఇనిషియల్గా ఉండాలి కదా సార్. అందుకని బహుశా అది స్టార్ట్ చేయాలి. ఇది తీసుకొచ్చారు. కానీ ఇది అంబాపురం ఆ ఏరియాలో జరిగింది అని చెప్తున్నారు. కానీ దీనికి మించి కూడా జరిగినాయి చాలా. అంటే ఒక రకంగా ఆయన ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరిగింది. ఆయన ఒకడే కాదు, చాలా ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఇలాంటి ల్యాండ్ బ్యాంక్ కార్యక్రమాలు చాలా నిర్వహించారు. గుడివాడలో కూడా జరిగినాయి ఇలాంటివి. గుడివాడ ప్రాంతంలో జరిగినాయి. తర్వాత ఇక్కడ పర్టికులర్గా జోగి రమేష్ గారి ఏరియాలో అయితే కొంచెం ఎక్కువ, పశ్చిమ కృష్ణాలో అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఎక్కువగా జరిగినాయి. కేవలం అగ్రిగోల్డ్ వాళ్ళ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా జోగి రమేష్ అకౌంట్లోకి వచ్చేసినాయి ఇప్పుడు. అంటే ఏదో రకంగా బెదిరించి తీసేసుకోవటం. అది యాక్చువల్గా కోర్టు అటాచ్మెంట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని. వాటిని వీళ్ళు ఎలా రిజిస్టర్ చేశారు అనేది ఇప్పుడు ట్విస్ట్గా మారింది. దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఏదో పద్ధతిలో ఆయన చెప్పాడు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాం అన్న పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఈ అక్రమంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల మీద ఇప్పుడు దర్యాప్తు మొదలు పెడితే చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పుడు. దీని మీద ఇప్పుడు జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేయటము మాత్రమే కాదు, ఆయన బాబాయ్ కూడా ఉన్నాడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి. ఆయన పేరు కూడా ఉంది కేసులో. జోగి రమేష్ని నేరుగా కంట్రోల్లోకి తీసుకున్నా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ భూమికి సంబంధించిన వివాదాలు మాత్రమే కాదు, ఇతర స్కాములు కూడా ఉన్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుకకి సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ రోజుల్లో బ్లాక్ చేసి అమ్మేసినటువంటి దీనిలో కూడా ఈయన పేరు ఉంది. ఇలా చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఈయన కేవలం తెలుగుదేశం పార్టీ ఒకటి సార్. ఇప్పుడు ఇక్కడ మంచి ఇనిషియేషన్ అయితే ప్రభుత్వం వైపు నుంచి నడిచింది. మొత్తానికి భూములు కబ్జా పెట్టిన వాళ్ళని అదుపులోకి తీసుకోవటం, మొత్తం దర్యాప్తు. అయితే ఈ దర్యాప్తు అనేది కృష్ణా జిల్లా యువతలు కూడా దాటి అంటే గుంటూరు జిల్లాలోకి వచ్చి ఒక
ఒక ఐలాండ్ ఉంది హ్యాపీ హాయ్లాండ్ హాయ్లాండ్ అని హాయ్లాండ్ భూముల వ్యవహారంలో మరి వాళ్ళ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అప్పట్లో ఉంది. దాని మీద కూడా కేసులు నమోదయ్యాయి. అక్కడ దాకా వస్తారా, ఇక్కడితో ఆపేస్తారా? ఇప్పుడు హాయ్లాండ్ ఎపిసోడ్లో చెడిపోయే ఈ అగ్రిగోల్డ్ వివాదం మొదలైంది అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉండింది. అంటే తెలుగుదేశం హయాంలోనే ఈ హాయ్లాండ్ వివాదం తెర మీదకి వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. ఆ రోజుల్లో ఈ హాయ్లాండ్ భూములకు సంబంధించినటువంటి బెదిరింపులు తెలుగుదేశం పార్టీ నుంచి, పర్టికులర్గా లోకేష్ నుంచి వచ్చినాయి అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. అది ఇప్పుడు ఆ భూముల్లో కూడా ఇవన్నీ కోర్టు కేసుల్లో ఇరుక్కున్న తర్వాత, కోర్టు అటాచ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత దానిలో నుంచి కొంత భూములు వీళ్ళు బయటకు లాగి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేయటం జరిగింది. ఇది ప్రధానంగా అంటే గుంటూరు జిల్లా దాకా వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వలేదు, కానీ వీళ్ళ పరిధిలో, వీళ్ళ జోగి రమేష్ గారి పరిధిలో మాత్రమే జరిగినాయి. ఈ ఇతర భూముల వ్యవహారం కూడా ఏ మేరకు ఉన్నాయి, ఇప్పుడు గతంలో ఆల్రెడీ పెట్టినటువంటి కేసులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి వీళ్ళు ఆరోపించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం బయట మాట్లాడింది, కానీ నిజానికి వాళ్లే కేసుల్లో ఇరుక్కుని అరెస్టులు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చి తత్సంబంధమైన కష్టాల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా వీళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, మొత్తం స్ట్రైట్ వైడ్ ఉన్నాయి వీళ్ళ ల్యాండ్స్. ఒక చోట కృష్ణా జిల్లాలోను, లేకపోతే గుంటూరు జిల్లాలోను మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నవి కొంచెం ప్రముఖం, తీర ప్రాంత భూములవి. దాని మీద కూడా వీళ్ళ కన్నుంది. ఆల్రెడీ అక్కడ ఒక పంచాయతీ నడుస్తోంది. ఇందులో ఏ ఒక్క బ్లాక్ అమ్మేసినా కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోయేవి. వాళ్ళు ఎందుకు అలా చేసుకున్నారు అని కూడా మాట్లాడారు ఆ మధ్య. ఫైనల్గా ఇప్పుడు టోటల్గా వాళ్ళు అదేదో వాళ్ళు అక్వైర్ చేసినటువంటి భూములన్నీ ఇప్పుడు రాజకీయ నాయకుల పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ వ్యాపారం అనేది చాలా ప్రముఖంగా నడుస్తోంది. రాజకీయ వ్యాపారంలో భాగంగానే ఇప్పుడు రాజకీయ నాయకులు ఇలాంటి లిటిగెంట్ భూములు, ఏదైనా కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నవి కావచ్చు, అటాచ్మెంట్స్లో ఉన్నవి కావచ్చు, వీటి సెటిల్మెంట్లోకి ఎంటర్ అయిపోయి వాటిని ఏదో రేటుకి కొట్టేసి, కొనేసి, కబ్జా చేసి ఈ పద్ధతిలో ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేసుకునేటువంటి ప్రయత్నం అందరు నాయకులు చేస్తున్నారు. ఇది కొంచెం పెద్ద ఎత్తున చేసుకోవడానికి అవకాశం దొరికింది దీనికి. వాళ్ళకు సంబంధించినటువంటి ఎరువుల కంపెనీ ఏదో ఉంది అక్కడ ఆ ఏరియాలో, దాని తాలూకా భూములు కూడా ఇప్పుడు జోగి రమేష్ గారి కంట్రోల్లోకి వచ్చేసాయి. వీటన్నిటినీ, ఇదేదో చిన్న వ్యవహారం కాదు. ఇప్పుడు వీళ్ళు బయటకు చెప్తున్నది ఓపెనింగ్ షాట్ కావచ్చు, కానీ దీని వెనకాల చాలా కథ ఉంది, చాలా ల్యాండ్స్ ఉన్నాయి. కేవలం అగ్రిగోల్డ్ వ్యవహారం మాత్రమే కాదు, ఇంకా ఇతర వివాదాల్లో ఉన్నవి అసైన్డ్ భూముల తాలూకా లావాదేవీలు కూడా ఉన్నాయి దీనిలో. ఈ భూ అక్రమాలకు సంబంధించి వాళ్ళ తనయుడు మాత్రమే కాదు, వాళ్ళ కజిన్ బ్రదర్స్ కూడా ఉన్నారు, ఒకళ్ళిద్దరు. ఆయన అంటే మొత్తం ఆ ఏరియాలో భూములకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసినటువంటి ఆయన బంధువు, ఆయన బాబాయ్ అని చెప్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమం నడిచింది అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని జరిపినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ఏదో మేరకు ఇప్పుడు తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే కక్ష సాధింపు మాత్రమే కాదు, ఇదేదో అగ్రిగోల్డ్కి ఉపయోగపడే వ్యవహారం కూడా కాదు. ఇది ఇంకొక ఏరియాలోకి ఈ భూములన్నీ షిఫ్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒకటి, రెడ్ బుక్ ఈరోజే ఓపెన్ చేసినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి మీద మొదలైనవి కాబట్టి, దాడులు మొదలైనవి, ఆ సెంట్రిక్గా నడుస్తున్నాయి కాబట్టి ఇది జోగి రమేష్తో మొదలైంది. నెక్స్ట్ ఈ పరంపరలో చాలామంది మాజీ మంత్రులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా భావించవచ్చు. రెడ్ బుక్ అసలు రెడ్ బుక్ అనేది రెడ్ బుక్లో చాలా పేర్లు బయటకు వచ్చినాయండి. కృష్ణా జిల్లాకు సంబంధించి, అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు కొడాలి నాని ప్రస్తావన వచ్చింది. ఆయన ఏమైపోయాడో తెలీదు. తర్వాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు మీద రకరకాల కథనాలు జరిగినాయి. అయితే
రోజు ఎవరో ఒకళ్ళ మీద ఒక అరెస్ట్ వారెంట్ లాంటిది ఒక న్యూస్ అయితే బయటకు వస్తోంది. అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ముందు ఒక ఇండికేషన్ బయటకు వస్తోంది. అది దాన్ని వారెంట్గా భావించాల్సి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కేడర్ మాట్లాడుతోంది. అలా అక్కడ అంటే ముఖ్యంగా ఆ జిల్లాల్లో ఎక్కువ కేంద్రీకరణ జరగటం, వీళ్ళ ముగ్గురు మీద కేంద్రీకరణ జరగటం, దీని వెనకాల వీళ్ళు తెలుగుదేశాన్ని టార్గెట్ చేసినటువంటి పద్ధతి. వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కొంచెం లైన్ దాటి సీరియస్గా దాడి చేశారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వ్యవహారాల్లోకి జొరబడి కూడా దాడి చేసినటువంటి వ్యవహారం మనం చూసాం. పర్టికులర్గా ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియా సమక్షంలో కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి కల్పించారు. నా తల్లి పేరు రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి వాళ్ళను ఉపేక్షించను అని చెప్పి ఆయన లోకేష్ గారు వాళ్ళిద్దరిని అలా టార్గెట్ చేశాడు. రెండో వైపు జోగి రమేష్ కూడా పర్సనల్గానే అటాక్ చేశాడు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వ్యవహారాల మీద మాత్రమే కాదు, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేత కావచ్చు, అలాగే ఇతర ఇప్పుడు ఆ లింగంలేని ఎస్టేట్స్కి సంబంధించిన ఇతర కరకట్ట మీద ఉన్నటువంటి ఇతర ఆక్రమణలకు సంబంధించి అన్నిటి గురించి మాట్లాడి ఫైనల్గా ఇక్కడ ఒక చోటే నిలబడ్డారు. వాళ్ళు మిగిలినవన్నీ వదిలిపెట్టేశారు. మిగిలిన వాటి వేటి జోలికి వెళ్ళలేదు. కేవలం ఈ లింగంలేని ఎస్టేట్స్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజావేదిక మీద మాత్రమే దాడి కేంద్రీకృతమైంది. ఆ సందర్భంగా అక్కడ యాక్టివ్ రోల్ ప్లే చేసి చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం. మొదటి కరోనాకి ముందు వరకు ఎక్కువ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చంద్రబాబును టార్గెట్ చేసింది కూడా ఈయనే, జోగి రమేష్. సో ఇవన్నీ వాళ్ళ లిస్టులో ఉన్నాయి. కక్ష సాధింపు అనే కార్యక్రమం ఇప్పుడు ఏసీబీ నుంచి మొదలైంది. ఏసీబీని ముందు పెట్టడం ద్వారా మొదలైంది. ఈ సోదాలో బయటకు వచ్చినటువంటి పత్రాలు, ఇప్పుడు ఆయన ఇంట్లో దొరికేటువంటి పత్రాలు, వీటన్నిటి ఆధారంగా ఈ పార్టీకి చాలా వరకు తరలించేసి ఉండొచ్చు. దొరికిన మేరకు ఆల్రెడీ వీళ్ళ దగ్గర కొంత అవగాహన ఉంది. ఏ ల్యాండ్స్ ఎక్కడెక్కడ వీళ్ళు పక్కకి దారి మళ్లించారు అనేది రిజిస్ట్రార్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ కేసుల్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. నేచురల్ అండి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇదంతా అయ్యే అవకాశం లేదు. చెప్పి వాళ్ళ కన్ఫెషన్స్ కూడా ఉంటాయి కదా రేపు పొద్దున ఈ డ్యూ ప్రాసెస్లో వాళ్ళని పిలిపించడం, కన్ఫెషన్ స్టేట్మెంట్లు తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవాళ రేపట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టు, కొడాలి నాని అరెస్టు, వల్లభనేని వంశీ అరెస్టు, అంటే ఫోకస్ వాళ్ళ మీద పెట్టి బీసీ నాయకుడైన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా బీసీ నినాదాన్ని వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది. అదేనండి, కృష్ణా జిల్లా ఆల్రెడీ ఒక గొడవ జరుగుతోంది. కృష్ణా జిల్లా కమ్మ నాయకులనే ఎందుకు కేంద్రీకరిస్తున్నారు అని కూడా ఒక ప్రచారం మొదలైంది అట్నుంచి. అంటే వాళ్ళిద్దరి మీద, కొడాలి నాని వంశీ వాళ్ళిద్దరి మీద ఎందుకు కేంద్రీకరిస్తున్నారు అనే గొడవ నుంచి కొంత డీవియేషన్ కోసం ఇప్పుడు జోగి రమేష్ దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తోంది. వాళ్ళ పొలిటికల్ దీనిలో వాళ్ళు ఆల్రెడీ రాజీ మార్గాలు చేసుకుంటున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండో వైపు చాలామంది ఇప్పటికే ఇటువైపుకి షిఫ్ట్ అవుతున్నటువంటి ఇండికేషన్స్ ఇచ్చున్నారు. ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది అక్కడ, దేవినేని అవినాష్ కూడా ఉన్నాడు ఇప్పుడు రాడార్లో. ఆయన కూడా అటు వెళ్ళిపోవచ్చు. ఆయన ఆ వెళ్ళిపోయేటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. అందుకనే ఆయన జోలికి సీరియస్గా వెళ్ళటం లేదు. అయితే జోగి రమేష్ మీద కేవలం ఆయనదో బీసీ కాబట్టి మాత్రమే కాదండి, ఆయన కొంచెం అగ్రెసివ్గానే వెళ్ళారు. ఆ ఏరియాలో రాజధాని పరివాహక ప్రాంతంలో కూడా ఈయన భూదందా నడిచింది. ఈ అసైన్డ్ ల్యాండ్లు గొడవ అక్కడే ఆ ఏరియాలోనే జరిగింది ప్రధానంగా. అంటే రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించినటువంటి అధికారులందరినీ కంట్రోల్లోకి తీసుకుని చాలా అక్రమాలు జరిపాడు ఈయన కూడా. కాబట్టి ఇక్కడ ఓపెన్ అయితే నెమ్మదిగా ఇంకెవరెవరు వస్తారు రాడార్లోకి అనేది తేలుతుంది. అలాగే మరో వివాదం, రాజ్ తరుణ్ లావణ్య కేసులో రావి
మస్తాన్, సాయి మస్తాన్ తెర మీదకి వచ్చాడు కొత్తగా. ఏంటి వాళ్ళ వ్యవహారంలో ఇప్పుడు ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఇది కూడా ఋతురాగాల సీరియల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? లేదండి, ఈయన డ్రగ్స్ కేసులో కదా ఇప్పుడు అరెస్ట్ అయింది. అక్కడ ఈయన డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నాడు. ఈయనతో పాటు కొంతమంది మిత్రులు కలిసి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు. ఈయన తీసుకెళ్ళి ఆయనకి వేరే మిత్రుడికి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెడుతుండగా అరెస్ట్ అయ్యాడు అనేది బయటకు వచ్చినటువంటి వార్త. ఈయన దగ్గర ఉన్నాయి డ్రగ్స్, ఈయన చేతిలో ఉండగా అరెస్ట్ అయ్యాడు కాబట్టి కొంచెం సీరియస్గానే ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు దీంతో లింక్ అయ్యి ఆల్రెడీ లావణ్య మీద ఈ ఆరోపణ ఉంది. ఈవిడ డ్రగ్ పెడలర్ అనేటువంటి ఒక ఆరోపణ ఉంది, ఆవిడ డ్రగ్ కన్జ్యూమర్ అనే ఆరోపణ మన శేఖర్ భాషా గారు బలంగా చేస్తూ వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది. ఇప్పుడు ఏ విల్లా అయితే ఆవిడ కార్యక్షేత్రంగా ఉందో, అంటే వీళ్ళిద్దరు రాస్తారు ఆవిడ అక్వైర్ చేసుకున్నటువంటి విల్లాలోనే పై పోర్షన్లో అతనితో ఆ అమ్మాయి ఉండేది అనేది కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు బలంగా. వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతుండగా నేను వెళ్ళి విడదీయాల్సి వచ్చింది అని రాజు తరుణ్ చెప్పినటువంటి ప్రకటన చూసాం మనం. ఈ మొత్తం వ్యవహారంలో అంటే డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది కొత్త విషయం కాదు. అయితే మస్తాన్ సాయి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దీనిలో. వీళ్ళిద్దరికీ ఒక కామన్ ఏరియా ఉంది, ఒక బిజినెస్ ఏరియా ఉంది అనేది ఇప్పుడు ఈ అరెస్టు ద్వారా బయటకు వచ్చింది. ఈ యాంగిల్లో ఇప్పుడు మళ్ళీ ఆ పాత కేసును తిరిగి చూడాల్సి ఉంటుంది. లావణ్యకి ఇతనికి ఉన్నటువంటి రిలేషను, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆవిడ ఇతని మీద గుంటూరులో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా బయటకు సర్క్యులేట్ అయినాయి. శేఖర్ భాషా పుణ్యమా అని ఆయన ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ పట్టుకునే ప్రతి డిస్కషన్లోనూ కూర్చుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇది ఒక యాంగిల్ ఉంది ఈ కేసులో. ఆయన ఈ పత్రాలు ఇవన్నీ అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, ఘర్షణ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఈ ఘర్షణకి కారణం ఈ వ్యాపారం కావచ్చు అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం మొదలవుతుంది. సో అంత ఈజీగా లేదు ఇది. రాజు తరుణ్ కొంతవరకు ఊపిరి పీల్చుకునేటువంటి సందర్భమే ఇది. అంటే కేసు ఇటువైపుకి వెడుతుంది కాబట్టి తన మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనేటువంటి కోణం. అలాగే ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఒక వివాదం వలన ఇది నడుస్తోంది, ఇంతకాలం కొనసాగుతోంది. మీరు అన్నట్టుగా సీరియల్ లాగా, ఋతురాగాలు సీరియల్ లాగా కొనసాగడానికి కారణం అక్కడ ఆర్థిక లావాదేవీలు సెటిల్ కాకపోవడమే, అంతకుమించి వేరే వ్యవహారం లేదు. ఇప్పుడు ఆవిడ ఎంత పలచనైతే అంత ఈజీగా తన వైపు తను అనుకున్న పద్ధతిలో సెటిల్మెంట్ జరిగేటువంటి ఛాన్స్ ఉందనేది రాజు తరుణ్ అభిప్రాయం. సో ఇప్పుడు ఈ కేసు కొంచెం ముదిరితే ఈ మస్తాన్ సాయి, ఈ సాయి మస్తాన్ అరెస్టు అనేది ఆయన నెత్తి మీద పాలు పోసినట్టే రాజు తరుణ్కి సంబంధించి. ఇప్పుడు దీని మీద వాళ్ళు మళ్ళీ సీరియస్గా డిస్కషన్స్లోకి వచ్చి వివిధ మాధ్యమాలలో శేఖర్ భాషా మళ్ళీ రంగప్రవేశం చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్తో ఇప్పుడు మళ్ళీ దాడి మొదలు పెట్టేస్తాడు ఆవిడ మీద. ఆవిడ కౌంటర్ ఆపరేషన్ ఆవిడ మొదలు పెడుతుంది. సో ఈ అరెస్ట్ అనేది దీనికి ముగింపు కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదం తెర మీదకు పట్టుకొచ్చి వీళ్ళిద్దరూ ఘర్షణ పడేటువంటి వాతావరణం మళ్ళీ మీడియా యాక్టివ్ అవుతుంది ఇప్పుడు. అయితే ఒకటి భరద్వాజ్ గారు, ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ని తెర మీదకి తీసుకురావటం ద్వారా ఎవరు లబ్ధి పొందాలనుకుంటున్నారు? బేసిక్గా లేదండి వివాదం, దీని వెనకాల ఏమన్నా కార్పొరేట్ గ్రూప్ ఉందా? ఇది కూడా తెర మీద కొత్తగా వచ్చింది. కార్పొరేట్ గ్రూపు అనే అనలేమండి. అయితే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి వివాదమే ఇది. వాళ్ళిద్దరూ దాదాపు 11 సంవత్సరాలు అని 7 సంవత్సరాలు అని 2 మాటలు వచ్చినాయి. 7 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేది వాస్తవం. ఈ 7 సంవత్సరాల కాలంలో వాళ్ళు కలిసి అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి విడిపోవాలనుకున్నప్పుడు ఆ సెటిల్మెంట్కి సంబంధించి ఆవిడ ప్రతిపాదించినటువంటి వ్యవహారానికి అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేడు రాజు తరుణ్. ఆ సిద్ధంగా లేకపోవడం వలనే ఆవిడ క్యారెక్టర్ మీద ఒక దాడి మొదలుపెట్టారు వీళ్ళు. దాడి చేయటానికి సంబంధించిన ప్రాతిపదిక ఉంది వాళ్ళకి, కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర.
వాటి ఆధారంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా ఆవిడకి మద్దతు రాకుండా చేయాలనేది వ్యూహం రాజ్ తరుణ్ వైపు నుంచి. ఈవిడ అతని క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా సెటిల్మెంట్ చేసుకోవాలి. రెండోది ఆవిడ ప్రధానంగా అతనితో ఉండాలనుకుంటున్నాను అని మాట్లాడింది మొన్నటిదాకా. ఇప్పుడు టోన్ మార్చొచ్చు. సో ఈ కలిసి ఉండాలి అంటామంటే నాకు సెటిల్ చేయలేదు కాబట్టి కలిసి ఉంటానని మాట్లాడటమే. సెటిల్మెంట్కి సంబంధించిన గొడవ ఇది అనే విషయం చాలామంది బహిరంగంగా మాట్లాడేశారు ఇంతకుముందే, ఇంక్లూడింగ్ వర్మ గారు కూడా ఈ ఎపిసోడ్లో ఒక జడ్జిమెంట్ పాస్ చేశాడు. ఆయన కూడా ఇది ఖచ్చితంగా ఆస్తికి సంబంధించిన గొడవ అని తేల్చాడు. కాబట్టి ఈ వ్యవహారంలో ఇప్పుడు ఆవిడ కొంత కార్నర్ అవుతుంది. మస్తాన్ సాయి అరెస్టు విత్ డ్రగ్స్ అనేది, ఈ విత్ డ్రగ్స్ అరెస్ట్ అనేది ఇప్పుడు రాజ్ తరుణ్కి ఉపయోగపడే పరిణామంగా రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ అనేది ఏదో టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగానే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఇంకొక జడ్జి మిస్ అయినట్టున్నారండి. ఆల్రెడీ ఆయన మరి వర్మ గారు మాట్లాడారు, ఆయన ఒక జడ్జి, రెండో జడ్జి ఈయన తెర మీదకి రాలేదు ఇంకా, వేణుస్వామి గారు. ఊళ్ళో వాళ్ళందరి జాతకాలు చెప్పేస్తుంటారు కదా, ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుంది అంటే ఏమైనా చెప్పే అవకాశం ఉందా? వేణుస్వామి గారు ఈ వివాదంలోకి రాలేదండి. అంటే ఆయన ఇప్పుడు జడ్జిమెంట్ పాస్ చేసే పరిస్థితిలో కూడా లేడు. ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ వివాదాల్లో ఆయన ఉన్నాడు ఇప్పుడు. అంటే పెళ్ళిళ్ళు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనేది చెప్పే పనిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ, లేకపోతే ఎవరు నిశ్చితార్థం చేసుకున్నా ఆ బంధం ఎన్ని రోజులు నిలుస్తుంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది అనేది ఒక నిర్ధారణ చేసి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఆయన కొంచెం అడ్వాన్స్ అయ్యాడు. దాని మీద వేరే వివాదం ఒకటి నడుస్తోంది ఆయన మీద. రెండో వైపు అంటే ఫిలిం జర్నలిస్టులు వెళ్ళి మహిళా కమిషన్ని కలిసి ఒక ఫిర్యాదు చేసినటువంటి ఒక సందర్భం కూడా కనిపిస్తోంది. వెళ్ళి ఈయన మీద కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు ఫిలిం జర్నలిస్టులు. ఈయన సెలబ్రిటీస్ జీవితాలతో చెడుగుడు ఆడుతున్నాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మా అసోసియేషన్ నుంచి కూడా ఈయనకి అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది అనేది వచ్చినటువంటి, అంటే బెదిరింపుగా మాట్లాడుతున్నారు దాన్ని. అది బెదిరింపా లేకపోతే మరేమిటి అనేది తేలాల్సి ఉంది. అంటే బెదిరింపు కాదు, ఆయన ఓపెన్గా మాట్లాడారు, వీళ్ళు బెదిరింపుగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి మామూలుగా మంచిగా మాట్లాడినా బెదిరింపులాగానే కనిపిస్తుంటుంది కదా పాత అనుభవాల దృష్ట్యా. బహుశా అందుకని అనుకున్నారేమో. బెదిరింపేం కాదండి. ఆయన ఎందుకు మీరు ఇవన్నీ వివాదం చేస్తున్నారు అంటే, 4 గోడల మధ్య చెప్పాల్సిన విషయాలు మీరు ఎందుకు మీడియాకి ఎక్కి రచ్చ చేస్తున్నారు, ఏమిటి ప్రయోజనం దీనివలన అని. దీనికి కౌంటర్గా అటువైపు నుంచి కూడా సీరియస్గానే ఆర్గ్యుమెంట్స్ మొదలైనాయి. అంటే వేణుస్వామి అనుకూల వర్గం ఒకటి మొదలైంది, ఇప్పుడు వ్యతిరేక వర్గము మొదలై వేణుస్వామి ఎప్పుడు తన భార్యకు విడాకులు ఇస్తాడు అని చెప్పి కొన్ని వీడియోలు వచ్చేసినాయి సోషల్ మీడియాలో. రెండోది ఆయన వైఫ్ జర్నలిస్టు, ఆవిడ కొన్ని సీరియస్ కామెంట్స్ చేస్తూ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారు అనేటువంటి ఒక వార్త బయటకు వచ్చింది. అయితే ఆ వీడియోస్ ఎక్కడా కనిపించట్లేదు, కానీ కొన్ని ఎలిగేషన్స్, అంటే మీడియా చేస్తోంది ఏమిటి, మా మీద దాడి చేస్తున్నారు, మేమేదో చేస్తున్నాం అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది, మీరు మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వటం ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు మీరు కూడా ఇదే చేస్తున్నారు కదా, మీరు కూడా మేము ఏ ఏరియాలో అయితే గేమ్ ఆడుతున్నామని మా మీద దేన్ని ఆధారం చేసుకుని మేము మా ప్రాభవాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నామని అంటున్నారు, మీరు కూడా అదే చేస్తున్నారు కదా, మీరు కూడా వీటిని అడ్డం పెట్టుకునే కదా మీ సర్క్యులేషన్ పెంచుకుంటోంది, లేకపోతే మీ వ్యూవర్షిప్ పెంచుకుంటోంది. మీరు చేస్తోంది ఏమిటి, మీరు చేస్తోంది తప్పు కానప్పుడు మేము చేస్తోంది తప్పని మీరు ఎలా అంటారు, ఆ రైట్ ఎక్కడుంది మీకు అన్న టోన్లో ఆవిడ దాడి చేసినట్టుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతుంది. మీరు అన్నట్టు అది దాని జస్టిఫికేషన్లో భాగంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అలా ప్రశ్నిస్తున్న వాళ్ళు వేణుస్వామిని సమర్థిస్తూ మీడియా గడిచిన 4-5 రోజులుగా వేరే ఏం లేనట్టు
మొత్తం ఈ శ్రీవాణి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం, అలాగే ఇప్పుడు తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వివాదం, మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారి వివాదం, ఇవన్నీ తీసుకొచ్చి అందులో వాళ్ళు టార్గెట్ చేయాలనుకున్న సాయిరెడ్డి గారో లేకపోతే దువ్వాడ శ్రీనివాసో లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకుండానో వాళ్ళు ఆ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన మహిళల్ని తెర మీద తీసుకురావటం ఎంతవరకు కరెక్టు? మీరు చేయగలిగింది అంటే మీడియా చేయగలిగింది వేణుస్వామి చేస్తే తప్పేంటి? ఇది వాళ్ళు ఇది ఎలా తయారైందంటే ఈ ఆర్గ్యుమెంట్లు అంటే పరస్పరం జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలు అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుతున్నాయో అదే ధోరణిలో నడుస్తోంది. అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఒక విమర్శ పెడితే మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి అనేది సమాధానంగా చెప్పడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. అంతే తప్ప వాళ్ళు రైజ్ చేసినటువంటి ఇష్యూ మీద క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరగటంలా. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఆ వేణుస్వామిని సమర్థిస్తున్న వాళ్ళు మీరు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తున్నప్పుడు అంటే మేం చేస్తోంది మీరు యాక్సెప్ట్ చేయండి, ఇద్దరం కలిసి చేసుకుందాం అని ఒక మీడియేషన్ గురించి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది అది. అంతే తప్ప జరుగుతున్నది తప్పు, దీని పట్ల మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం, మీరు కూడా అంగీకరించండి, మీరు కూడా అలాంటి విషయాలు రాయకండి, దాన్ని అంటే పర్సనల్ స్పేస్కి వెళ్ళి మేము గొడవ చేస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా చాలామంది పర్సనల్ ఏరియాల్లోకి వెళుతున్నారు, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం అన్న టోన్లో మాట్లాడలేదు వీళ్ళు. మీరు చేస్తోంది ఏమిటి అని దాడి చేయటం కరెక్ట్ కాదు. అదేదో మీడియాని కార్నర్ చేస్తున్నామని వాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే. ఆవిడ అనుకున్నా కానీ ఆవిడ వీడియో చేశారు అని అంటున్నారు కానీ అది అక్కడ ట్రేస్ కావట్లేదు. ఒకవేళ చేసున్నా కానీ ఇప్పుడు ట్రంప్ ఓడిపోతాడు ఇలాంటివి కూడా ఇలాంటివన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి కదా, స్పెక్యులేషన్స్. అవి తప్పు కానప్పుడు మేం చెప్తోంది తప్పు ఎలా అవుతుంది అంటే ట్రంప్ ఓటమి గురించి ఒక అమెరికన్ ఆస్ట్రాలజర్ మాట్లాడటం వేరు. వీళ్ళు కూడా వైనాట్ 175 అన్నప్పుడు ఈయన వాళ్ళకి మద్దతు ప్రకటించడం కూడా తప్పేం కాదు. కానీ వ్యక్తుల పర్సనల్ జీవితాల్లోకి వాళ్ళ వివాహ నిశ్చితార్థం జరిగిన తర్వాత అది ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పే రైట్ ఎక్కడ దీనికి? అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ ఎపిసోడ్ ద్వారా ఆయన పెటాకుల స్పెషలిస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు అక్రాస్ ద ఎక్స్పైర్డ్ డేట్ ఫర్ రిలేషన్స్. ఇది మా దగ్గరకు వస్తే నేను చెప్తాను అన్న టోన్లో తయారయ్యాడు ఆయన. కాబట్టి ఇది ప్రమాదం. అంటే మేము జాతకాలు చెప్తాము, జాతకాలు చెప్పడం అనేది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పుకోండి, లేదు మీరు ఇతరత్ర మేము చెప్పినటువంటి గతంలో చెప్పినవి నిజాలైనాయి అది అలా చెప్పుకోండి. నిజానికి ఇలాగే ఈ జాతకాలు చెప్పే వ్యక్తిని ఒక డిఫమేషన్ దావా వేసి కోర్టుకు జైలుకి పంపించినటువంటి, కోర్టు మెట్లెక్కించినటువంటి సందర్భం ఒకటి మనకి తెలుగు రాజకీయాలలో జమున గారు చేశారు. హీరోయిన్ జమున గారు రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేసినప్పుడు జమున నీ ఓటమి తథ్యం అని చెప్పాడు ఒక ఆయన ఆస్ట్రాలజర్. అది ఆంధ్రప్రభలో వచ్చయింది ఆ రోజుల్లో, బ్యానర్ ఐటమ్. జిల్లా ఎడిషన్కి సంబంధించి బ్యానర్ పెట్టేశారు వాళ్ళు. ఆవిడ ఓడిపోయింది నిజంగానే. ఓడిపోయిన తర్వాత ఇలా మాట్లాడటం దీని ప్రభావం వల్ల నేను ఓడిపోయానని చెప్పి డిఫమేషన్ దావా వేసింది అతని మీద. వేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఆ కేసు చాలా కాలం వాయిదాలకు తిరిగాడు ఆయన. సో అంటే ఆవిడ ఆ రోజున ఎలిగేషన్ ఏంటి, నా పరువు తీసాడు ఇతను అని. దీని ప్రభావానికి గురై చాలామంది నాకు ఓట్లు వేయలేదు అని కూడా మాట్లాడింది ఆవిడ. కాబట్టి అలాంటిదే ఇది కూడా. సో మీరు పొలిటికల్ ఏరియాలోనే అంత ఇదిగా ఉన్నారు వాళ్ళు. ట్రంప్ ఓడిపోతాడని ఎవరో చెప్పారు కాబట్టి మేము కూడా చెప్తాము, ఇది చెప్పండి పర్లేదు. పొలిటికల్ ప్రిడిక్షన్ వేరు. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి ఇప్పుడు నాగ చైతన్య సినిమా కెరియర్ గురించి మాట్లాడటం కూడా పర్లేదు కొంతవరకు. అంటే కెరియర్ పరంగా అతని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అది మాట్లాడవచ్చు. అతని పర్సనల్ జీవితంలోకి వెళ్ళిపోయి అసలు అతనిలోనే సమస్య ఉందా లేకపోతే అతను పెళ్లి చేసుకుంటున్నటువంటి, ఇప్పుడు ఆయన కంపారిజన్ పట్టుకొచ్చాడు.
సమంత జాతకాన్ని అలాగే శోభిత జాతకాన్ని పోల్చి సమంతది బెటర్ జాతకం అని శోభితది కాదని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఆయన. ఈ గందరగోళం అంతా ఇంత గందరగోళం క్రియేట్ చేసి తన వైపుకు దృష్టి మళ్లించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? నిజానికి సినిమా వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి. సినిమా వాళ్ళ జాతకాల స్పెషలిస్టుగా ఆయనకు ఒక టైటిల్ ఉంది గతంలో. అది ఎక్కడో బెడిసింది. బెడిసిన తర్వాత ఆ బేరాలు తగ్గినాయి ఆయనకి. ఆ ఏరియాలోకి తిరిగి వెళ్ళటం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక సెక్షన్ మాట్లాడుతోంది. కానీ ఇది టోటల్గా ఆయన ఈ మధ్య అస్త్ర సన్యాసం ప్రకటించున్నాడు. ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకి. ఈ సెకండ్ ఇన్నింగ్స్ని జాగ్రత్తగా ఆడాలి, పద్ధతిగా జనంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ని, ఈ నిశ్చితార్థపు ఈవెంట్ని ఆయన ఒక తన అంటే ఒక అడుగు వేయటానికి ప్లాట్ఫామ్గా వినియోగించు. ప్లాట్ఫామ్గా అంటే ఇది బాగుంది, మనం దీన్ని పట్టుకొని ముందుకెళ్ళొచ్చు అని చెప్పి దీన్ని చూస్ చేసుకున్నాడు ఆయన. ఇది బాగుందని ఎంపిక చేసుకుని ముందుకు కదిలాడు. ఇది కొంచెం బూమరాంగ్ అయింది. ఇప్పుడు ఆయన మీద దాడులు చేస్తున్న వాళ్ళు మీడియా నుంచి కూడా ఆయన మీద దాడులు చేస్తున్న వాళ్ళ మీద వాళ్ళని వేణుస్వామిని ఇద్దరిని టార్గెట్ చేస్తూ కొంతమంది ఈ ఆస్ట్రాలజర్స్ బయటకు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చి వేణుస్వామి అలా చెప్పడము కరెక్ట్ కాదు, అలాగే వేణుస్వామి గురించి మీడియా ఇలాంటి జడ్జిమెంట్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అని కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చి వాళ్ళ అటాక్ మొదలుపెట్టేశారు. దీన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు వేణుస్వామి. ఇదొక సెన్సేషనల్ ప్రోగ్రాంలా మారిపోయి వేణుస్వామి వివాదము అనేది ఒక అంటే వేవర్స్ను గ్రాప్ చేసేటువంటి, అటెన్షన్ని గ్రాప్ చేసేటువంటి ఇష్యూగా మారిపోవటం అనేది నిజంగానే ఒక రకమైన విషాదం. ఇప్పుడు అంటే ఆ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యూయర్స్ని ఎక్కువ స్థాయిలో డిజిటల్ మీడియా కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు, ఎక్కువ స్థాయిలో వాళ్ళ అటెన్షన్ డ్రా చేస్తున్నది అయితే చూస్తే ఒకటి వేణుస్వామి, రెండు దువ్వాడ శ్రీనివాస్, మూడు ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తాజాగా ఆయన వివాదం కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయన కేవలం కుమారుడి కోసం అని చెప్పి ద్వితీయ వివాహం చేసుకున్నారు, రెండో పెళ్లి చేసుకున్నారు, కుమారుడిని కన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోర్ ఫ్రంట్ మీదకి తీసుకొచ్చారు. వాస్తవంగా ఈ ఎపిసోడ్లో ఈ అన్ని మూడు ప్రదాకా మనం చూసిన ఎపిసోడ్స్లో విజయసాయిరెడ్డి గారినో లేకపోతే దువ్వాడ శ్రీనివాస్నో లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో టార్గెట్ చేస్తే సరే అది పొలిటికల్గా వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏమన్నా ఉంటే, అవినీతి ఆరోపణలు ఉంటే అదొక వేరే వ్యవహారం. కానీ వాళ్లకు రిలేట్ అయి ఉన్న మహిళలు, భార్యలు కావచ్చు, ఇతరత్ర స్త్రీలు కావచ్చు, వాళ్ళని లాగటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు దువ్వాడ కేసులో వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు ఓపెన్గా. ఆవిడ వాణి గారు ఉద్యమం ప్రారంభించారు, ఈవిడ పేరు బయటకు తీసుకొచ్చారు, దాంతో నా పేరు ఎందుకు బయటకు తీసుకొచ్చారని చెప్పి ఆవిడ రోడ్డు మీదకి వచ్చారు. దీన్ని వినియోగించుకోవడం జరిగిన మాట వాస్తవమే. అంటే వాళ్ళిద్దరూ రాలేదు, వాళ్ళిద్దరిని బయటికి రప్పించారు తెలుగుదేశం వాళ్ళని వైసీపీ అభియోగం. ఇప్పుడు అదే అంటే వాణి గారిని ప్రవేశపెట్టింది తెలుగుదేశం, అచ్చెన్నాయుడు గారు. ఆయన వ్యూహంలో భాగంగానే ఆవిడ వచ్చి ఆ రోజున ఆయన అండతోనే ఆ గ్యాస్ కట్టర్లు పెట్టి ఆ గేటుని ఛేదించుకుని లోపలికి వచ్చారు ఆవిడ అనేది ఆయన మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ క్షణం నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ కారు గ్యారేజ్ని ఆధారంగా చేసుకుని అక్కడే వాళ్ళు శిబిరం పెట్టి ఉద్యమాన్ని ప్రారంభించారు. అక్కడే ఉంటామని చెప్తున్నారు వాళ్ళు. చెప్తూ చాలా పవిత్రంగా కట్టుకున్నటువంటి ఇల్లది, దీన్ని వ్యభిచార గృహంగా మార్చేశాడు అని కూడా ఒక మాట అనేసింది ఆవిడ నిన్న వాణి గారు. సో ఇది ఒక వివాదం. అయితే విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్లో అక్కడ ఆవిడే మీడియా ముందుకు వచ్చారు. అక్కడ కూడా ఇక్కడ ఒక సిమిలారిటీ కనిపిస్తుంది రెండు కేసుల్లోనూ. అక్కడ ఆవిడ కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రస్తావించారు, శాంతి. సేమ్ జడ్జిమెంట్ని ఇక్కడ ఈవిడ మాధురి గారు ప్రెస్ మీట్లో ఆవిడ కూడా సేమ్ జడ్జిమెంట్ని ప్రస్తావించారు. ఇదొక చర్చ.
ఇదొక చర్చ జరుగుతోంది, వీళ్ళిద్దరూ ఒకే యాంగిల్లోకి రావటం. అయితే వీటి వెనకాల ఈ రకమైనటువంటి రిలేషన్షిప్స్ బయటకు రావటం, వీళ్ళందరూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిన వాళ్ళే. దువ్వాడ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా సీరియస్గా ఆయన పెళ్ళిళ్ళ ఎపిసోడ్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఈ వివాదంలో ఇరుక్కోవటం, కొంచెం సారీ చెప్తున్నట్టుగా కూడా మాట్లాడాడు. నేను గతంలో అలా మాట్లాడాను, నాకు అప్పుడు ఈ కష్టం తెలియదు అని. నిజానికి ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చుకోలేదు ఆయన చాలా జెంటిల్గా తన ప్రయాణంలో ఇబ్బంది అనుకున్నప్పుడు ఆ రిలేషన్ నుంచి ఎలా పక్కకి రావాలో అలాగే పక్కకు వచ్చి, ఎలా సెటిల్ చేయాలో అలాగే సెటిల్ చేసి ముందుకి కదిలాడు. ఇలాంటి వివాదాలు తెచ్చుకోలేదు ఆయన. సో ఇలాంటి వివాదాల్లో ఆల్రెడీ ట్రావెల్ చేస్తూ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద దాడి చేయటం ఆ రోజున, అది ఇప్పుడు డిస్కషన్ ఒక రకంగా డిస్కసివ్ పాయింట్గా మారింది. మీ సంబంధాలు ఏమిటి, ఆయన సంబంధాల గురించి మాట్లాడి మీ నైతికత ఏమిటి? ఒకటండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ చట్టపరంగా న్యాయపరంగా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చారు. అదే ఎక్కడా కూడా ఆయన బైపాస్ చేసి వెళ్ళలేదు, ఎక్కడ చట్టాన్ని బైపాస్ చేయలేదు. ఒక్కసారి అది కూడా పొలిటికల్ ఏరియాలోకి వచ్చేటప్పుడు దాన్ని కొంచెం తొందరగా సెటిల్ చేసుకుందాం. ప్రజారాజ్యం టైంలో ఆయన మొదటి వివాహానికి సంబంధించిన వ్యవహారం, అప్పటికి ఆయన రేణుదేశాయ్తో ఉన్నారు. అది కొంచెం బయట ప్రచారం మొదలవుతోంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేయడం కోసం వైజాగ్ కోర్టులో వీళ్ళు మూవ్ చేసి దాన్ని సెటిల్ చేసుకుని వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆయన యువరాజ్యం బాధ్యతలు చేపట్టాడు. సో ఆ క్లారిటీ ఉంది, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. అలా సెటిల్ చేసుకున్నారు. అసలు ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు కదా ఇక్కడ. ప్రతిదీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ద్వారంపూడిది ప్రారంభంలో ఉంది, కేసు ఓపెన్ అయింది. దీని లోతు ఎంత అనేది తేలాలంటే ఇంకొక 2 రోజులు టైం పడుతుంది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అభియోగం ఏంటంటే ఒక దళిత మహిళకు ఆయన అన్యాయం చేశారు అని. వేరే ఆయన వైపు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన సన్నిహితులు చెప్తున్నది ఏంటంటే ఆమె పేరిట ఒక 50 కోట్ల రూపాయల మేరకు ఆస్తి కూడా రాసిచ్చేశారు, పూర్తి రక్షణ కల్పించారు. ఆమె ద్వారా ఒక కుమారుడు కూడా 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. సో బాగోగులు చూసుకుంటున్నారు ఆయన. ఒకవేళ ఆవిడకి అన్యాయం జరిగి ఉంటే ఆవిడ నేరుగా వచ్చి, జ్యోతి అని ఆవిడ పేరు చెప్పారు, నేరుగా వచ్చి ఆవిడ మాట్లాడాలి కదా, కేసు పెట్టాలి కదా అని అవతల నుంచి వర్షన్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ అక్రమ రవాణా వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చి కేసులు ఫైల్ చేయటం, ఇవన్నీ అంటే అవి పద్ధతిగా వాళ్ళు అనుకున్న మోడ్లో వెళ్ళినట్టు. కరప్షన్ కేసు, ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పి రాగానే అవినీతి కేసులు మేము అవి వదిలేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి తెర మీదకి వాళ్ళ సోషల్ మీడియాల ద్వారా తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళు చేసింది అదే, వైసీపీ వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కూడా వాళ్ళు అందుకనే పక్కకి తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఆయన ఎపిసోడ్లో దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కూడా వైసీపీ నాయకులు ఎవరూ కూడా నోరు విప్పలేదు. కేవలం ఒక రవికుమార్ ఎక్కడో మాట్లాడినట్టున్నాడు, అది కూడా వ్యక్తిగత వ్యవహారం అనే మాట్లాడాడు ఆయన. అది వ్యక్తిగత వ్యవహారం, పార్టీ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అన్న టోన్లో ఒక కామెంట్ చేసి తప్పుకున్నారు. కాబట్టి ఇది పథకం ప్రకారం బయటకు తీసుకొస్తున్నారు అని అనుకున్నప్పటికీ వీళ్ళు గతంలో చేసినటువంటి విమర్శలు ఇలాంటివే చేస్తున్నారు కదా. ద్వారంపూడి కాకపోవచ్చు, దువ్వాడ శ్రీనివాస్ అయితే ఇలాంటివి చేస్తున్నాడు. రెండోది ఇక్కడ ఇంకో సిమిలారిటీ ఈ కేసుకి, ఇప్పుడు ద్వారంపూడికి విజయసాయికి ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. ఇందాక మనం జడ్జిమెంట్ గురించి మాట్లాడుకున్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి. ఇక్కడ కుమారునిని కనటం అనే ఇష్యూలో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. అక్కడ కూడా అలాంటి ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనేదే స్టోరీ. ఇక్కడ కూడా అలాంటి స్టోరీనే ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడితే అది ఇష్యూ అవుతుంది అనేది కరెక్టే.
బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది వేరే గొడవ. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడితే దీని వెనకాల తెలుగుదేశం పార్టీయే ఉంది, తీసుకొచ్చి మాట్లాడించారు అనే ఆరోపణ వస్తుంది ఇటు నుంచి. సో ఇలాంటిది ఇంకొక 2-3 కేసులు కూడా ఉన్నాయి పైప్ లైన్లో అని అంటున్నారు. అవి రాడార్ ప్రస్తుతానికి అంబటి రాంబాబు వైపు ఉందని, అంబటి రాంబాబుని దాటి ఇది ఈ రిలేషన్స్ గొడవ తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. గుంటూరు జిల్లా కాబట్టి అంబటి రాంబాబు గారిది ఆ నిజాంపట్నం తీరం నుంచి మొదలెడితే విశాఖపట్నం తీరం దాకా వెళ్ళి అవంతిని కూడా తాకచ్చని, అవంతిని డెఫినెట్గా శ్రీనివాసరావు గారిని కూడా తాకచ్చు మాజీ తీసుకొస్తారు రాడార్లోకి. తీసుకొస్తే వీటి మీద చర్చలు, ఇది చాలా ఉత్సాహవంతమైనటువంటి చర్చలుగా నడిపేస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి గారి వైపు నుంచి జరుగుతున్నటువంటి దాడి ఇదే. మీరు వీటన్నిటినీ ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది, ఇది రాజకీయాల్లోనూ జరుగుతోంది, బయట మీడియాలో కూడా ఇదే జరుగుతోంది. కాబట్టి దాన్ని టార్గెట్ చేయడం చాలా ఈజీ అయింది వాళ్ళకి. మీరు బతుకుతోందే ఆ ఏరియాలో కదా, మా మీద దాడి చేస్తారేంటి, మాకు కూడా స్పేస్ ఇవ్వండి, మేము కూడా బతికేస్తాం అన్న టోన్లో. అంటే ఆశ్చర్యకరంగా చూసారా సార్, అంటే కాకినాడ తీరంలో కంటైనర్లు, భారీ కంటైనర్లో పట్టుబడ్డ హెరాయిన్, కోకైన్ వ్యవహారం పక్కకెళ్ళిపోయింది. బియ్యం అక్రమ రవాణా పక్కకి వెళ్ళిపోయింది, సౌత్ ఆఫ్రికాకి ఎలా వెళ్ళిపోయింది. అవును, బియ్యం పేరుతో పంపించిన ప్లాస్టిక్ బియ్యం వ్యవహారం పక్కకి వెళ్ళిపోయింది. ఇవి ఫోర్ ఫ్రంట్ మీదకి వస్తే ఇక అప్పుడు వాటిని ఎప్పుడు విచారిస్తారు? ఆ వ్యవహారంలో కదా ఈయన నిందితుడో దోషో ముద్దాయో ఏదైనా సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అవి ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? ఇదంతా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్సే కదా అనే మాట వైసీపీ అంటుంది. అంటే తాము ఇవ్వాల్సిన 6 హామీలు, సూపర్ 6ని ఇవ్వలేని ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది కాబట్టి జనం దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ తెర మీదకి, వ్యక్తిగత భాగోతాలని తెర మీదకి తీసుకొస్తున్నది వైసీపీ అంటుంది. మీరు చేయగలిగింది మేము చేస్తే తప్పేంటి అనేది వీళ్ళు అంటున్నారు. నైతికత అంటే నైతిక పరమైనటువంటి దాడి చేయటం అనేది ఒక రకంగా జనాల్లో ఒక క్యూరియాసిటీని నింపేటువంటి అంశంగా మారిపోయి అది సర్క్యులేట్ అయిపోతుంది. కానీ ఈ పర్సనల్ అటాక్స్ ఇలా కంటిన్యూస్గా జరిగితే, అంటే పర్సనల్ ఏరియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడింది మాధురి గారు. నిజానికి అది కరెక్ట్ ఆర్గ్యుమెంటే. ఆ ఏరియాలో కేంద్రీకరించి దాడులు జరిగితే నెమ్మదిగా ప్రజలకు కూడా విముఖత మొదలవుతుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు అని, చేయాల్సిన పని మానేసి ఇంకేదో చేస్తున్నారు అనుకునేటువంటి అనుమానాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం. జనసేన చాలా సీరియస్గా ఈ విషయాల్లో ఎక్కడా ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా కనిపించట్లేదు. జనసేన చాలా సిస్టమేటిక్గా ఈ ఎక్కడా వీటి గురించి మాట్లాడలేదు. ఈవెన్ ద్వారంపూడి ఎపిసోడ్లో కూడా, ద్వారంపూడి ఎపిసోడ్ కావచ్చు, అలాగే దువ్వాడ ఎపిసోడ్ కావచ్చు, వాళ్ళు చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా వైపు నుంచి మాత్రం ఈ అత్యుత్సాహం నడుస్తోంది. ఇది డెఫినెట్గా డైవర్షన్ స్కీమ్ కూడా ఉండొచ్చు దీనిలో. అంటే మీరు అన్నట్టుగా ఈ డ్రగ్స్ దొరికినటువంటి సందర్భము పోర్టుల్లో, ఇది ఇంతకుముందు కూడా జరిగింది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా 4-5 కంటైనర్లు అక్కడ ల్యాండ్ అయినాయి అనేది వార్త వచ్చింది. కానీ తర్వాత ఏమైపోయినాయి అనేది తెలియదు. కాకినాడ పోర్టు కాదు ఇది, కాకినాడ పోర్టు. ఇంతకుముందు జరిగింది వైజాగ్ దగ్గర. అక్కడ ఆ పోర్టులో దొరికినాయి అన్నారు. తర్వాత ఆ కంటైనర్లు ఏమైపోయాయి అనేది ఫాలో అప్ న్యూస్ లేదు. బహుశా ఆ డ్రగ్సే రాడిసన్ పబ్లోనూ ఇక్కడ సర్క్యులేట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి వివాదంలో కూడా ఆ డ్రగ్సే ఉండుండొచ్చు. సో డ్రగ్ బిజినెస్ వెనకాల ఎవరున్నారు అనేది కూడా ఒకసారి ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, అంటే డ్రగ్స్ అనగానే అదేదో నైజీరియన్స్ మాత్రమే సరఫరా చేస్తారు, వాళ్ళు పెడ్లర్స్గా ఉంటారు, కాలేజీల వాళ్ళు అలాగే ఈ సినిమా వాళ్ళు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు అని చెప్పి ఒక స్థిరమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది సమాజంలో. ఫిలిం నగర్లో మాత్రమే డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతాయి, ఈ నైజీరియన్స్ మాత్రమే వాటిని పట్టుకొచ్చి సర్క్యులేట్ చేస్తారు అనే ఒక ప్రచారం చాటున రాజకీయాల్లో
లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కూడా ఈ వ్యాపారంలో బలంగా ఉన్నారు. వాళ్ళ మద్దతు లేకుండా, వాళ్ళ జోక్యం లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా డ్రగ్స్ సర్క్యులేట్ అవుతున్నాయనేది నమ్మే పరిస్థితి కాదు. కాకపోతే చెదురుమదురు సంఘటనలు జరగచ్చు, అక్కడక్కడ దాడులు చేస్తారు, దాన్ని ఖండిస్తారు, ఈ హడావిడి జరుగుతుంది. కానీ ప్రధానంగా డ్రగ్ బిజినెస్ వెనకాల ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు ఏమిటి, ఈ పోర్టుల్లో దొరుకుతున్నటువంటి కంటైనర్లు ఎలా బయటకు వెళుతున్నాయి, వాళ్ళే పట్టుకుని వెళ్తున్నారా, నైజీరియన్సే వచ్చి భుజాల మీద వేసుకుని తీసుకెళ్తున్నారా అనేది చూస్తే దానికి డెఫినెట్గా అవకాశం లేదు. స్థానిక రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ఏ ఏరియాలో అయినా కానీ, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులైనా కానీ, అధికార పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుల జోక్యం లేకుండా డ్రగ్స్ సర్క్యులేషన్ జరుగుతోంది అని అనుకోలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ఏరియాలో ఎప్పుడూ రాడార్ వెళ్ళలేదు, ఆ ఏరియాలో ఇప్పటిదాకా ఎవరూ దృష్టి పెట్టలేదు. కేవలం సినిమా వాళ్ళు కూడా భరించేస్తున్నారు. ఓకే, మేము ఏరియాలో దానికి కట్టుబడి ఉంటాం, మా మీద మీరు విమర్శలు చేసుకోండి అంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఎక్కడ కలెక్టివ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, సమాజంలో ఇంకెవరు తీసుకోవట్లేదా, ఇంక ఏరియాలోనూ కన్జ్యూమ్ అవ్వటం లేదా డ్రగ్స్ అని మాట్లాడట్లేదు. అదొక గొడవ నడుస్తోంది ప్యారలల్గా. వీటన్నిటినీ పక్కదారి పట్టించి ఇప్పుడు ఈ రిలేషన్స్కి సంబంధించి, అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి వార్తలు సర్క్యులేట్ చేయటం, దీంతోపాటు ఈ వేణుస్వామి లాంటి వివాదాలు, ఈ వివాదాలను హైలైట్ చేయటం, దీని ద్వారా ఏ వార్తలు పక్కకి గెంటేస్తున్నారు వీళ్ళు ప్రజల దృష్టికి రాకుండా అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే బలంగా. ఎందుకు భరద్వాజ్ గారు అంటే ఎంత ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మనం అంటే రెండు తెలుగు రాష్ట్రాలు మిస్ అయ్యాయంటే, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న న్యూ ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడారు. 24-25 సంబంధించి అది డిజైన్ చేయాలని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్లో హీ హాస్ డైరెక్టెడ్ ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. దాంట్లో ఆయన నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ కూడా ఫాలో కండి, నీతి ఆయోగ్ ఫ్రేమ్కి లోబడి ఆ పాలసీ ఉండేలాగా చూసుకోండి, ఆ పాలసీలో భాగంగా ఇండస్ట్రీ ప్రమోషన్ ఎట్లా జరగాలి, వెళ్ళిపోయిన పరిశ్రమలు ఎలా వెనక్కి తెప్పించాలి, దీనికి ఎక్కడైనా ప్రాధాన్యం లభించిందా చెప్పండి. ఎక్కడా డిస్కషన్ లేదు, అది ఎక్కడా డిస్కషన్ లేదు. టోటల్గా వేణుస్వామి మీద కేంద్రీకరణ. ఎక్కడైనా అవకాశం దొరికితే దువ్వాడ ఎపిసోడ్ తప్ప ఆయన ఎంతవరకు దువ్వాడు, ఆయన ఆ ఎపిసోడ్లో భాగంగా ఈ గ్యాస్కు సంబంధించి, అలాగే పెట్రోల్కు సంబంధించి, ఆవిడ పెట్రోల్ బంక్కు సంబంధించినటువంటి వివాదం, ఈ హెచ్పి దీనిలో ఆవిడకు ఒక బంక్ కేటాయింపు జరిగింది, అది అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ అలా ఎలా జరుగుతుంది, ఇప్పటికీ ఆవిడ పేరుతోనే ఉండాలి కదా, తిరిగి మీరు అది వెనక్కి ఇచ్చేయండి అన్న టోన్లో ఈయన బెదిరించటం, లేదు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు, మీరు ఎంత అరిచినా కానీ మేము చేయగలిగింది లేదు అని ఒక కాన్వర్జేషన్ లీక్ అయిపోయి బయటకు వచ్చి ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు అనేది మీడియాలోకి వచ్చేసి దీని మీద ఒక కథనాలు నడిచిపోతోంది. ఇలా వీటి వెనకాల, ఈ రిలేషన్స్ వెనకాల ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయటం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అక్కడ ఏం జరుగుతున్నాయి, కొత్త ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఈ సూపర్ 6కి సంబంధించినటువంటి అమలు ఇప్పటిదాకా ఏది మొదలవ్వలేదు. కనీసం ఫ్రీ బస్ కూడా ఇప్పటిదాకా మొదలు కాని పరిస్థితి. వీటిని వాళ్ళు నెమ్మదిగా చెప్తున్నారు, వచ్చే నెల చేస్తాము, ఆ పై నెల చేస్తాము అని చెప్పుకుంటూ వెళుతున్నారు. అలాగే బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో వెళ్ళటం ఏమిటి అని కూడా ఎవరు మాట్లాడలేదు. అది కూడా పక్కకి వెళ్ళిపోయి ఇవే ఆ టైంలో విజయసాయిరెడ్డి ఎపిసోడ్ పట్టుకొచ్చారు. ఇప్పుడు ద్వారంపూడి ఎపిసోడ్, ఇవన్నీ లెట్స్ హోప్ సో అంటే కనీసం రేపటి నుంచి అయినా సరే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్, తర్వాత ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, వీటి మీద మాట్లాడుకునే దిశగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంచెం ఆ దిశగా ప్రజలు ఆలోచన ఉంటుంది, అలాగే మీడియా ఆలోచన ఉంటుంది, అండ్ మేధావులు కూడా ఆ దిశగానే
చర్చలు నడవాలని కోరుకుంటాను, ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు.